ఏ సమీర్ నువ్వే కొనెత్తలేరా వావ్ హైలైట్ శివలింగం షేప్లో ఎలా ఉందో చిత్రగుండ ఎంట్రన్స్లో. ఇప్పుడు మాకు 2 డైవర్షన్స్ తెలిగే. అలా అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, ఆ రూట్ ఒకటి, ఇలా వెళ్ళే రూట్ ఒకటి. అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మంచి ఆ రూట్లో వెళ్ళిపోయిన దగ్గర అన్నారు. గూగుల్ మ్యాప్స్ ఏమంచి ఈ రూట్ దగ్గర అని చూపిస్తుంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ నమ్ముతాం అనుకోని ఈ రూట్లోకి వచ్చాం. మళ్ళీ ఆ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా తేడాలు అయింది అనుకోండి, అంటే దూరం అయిపోయింది అనుకోండి, ఇబ్బంది కదా. ఈ రూట్ కొంచెం ఫాస్టెస్ట్ రూట్ అని చూపించింది. దానికి దీనికి ఒక 1 అవర్ తేడా చూపిస్తుంది. 1 అవర్ 40 మినిట్స్ ఒక 40 మినిట్స్ 1 అవర్ అలా తేడా చూపిస్తుంది. సో మేము ఈ రూటే ప్రిఫర్ చేస్తున్నాం. ఈ ఊరి పేరు బడేల్ అంట. బడేల్ ఇలా వెళ్తున్న దారిలో ఇక్కడ చూడండి ఏదో ఉంది. బాగుంది కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫుడ్ దగ్గర ఆగాలి, ఏదైనా తినాలి. చూడరా అలవాటుకి వెళ్తున్నారా. వెళ్ళి సాయం చేయరా, వెళ్ళి సాయం చేయ. చూడండి కొండలే ఇటు చూసినా కొండలే. మామిడి చెట్లు, మామిడి చెట్టే కదా అది. ఏ సమీర్ నువ్వే రే. మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది. హే హాయ్ రే. ఏరా సెట్టింగా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏం చెప్పావా? ఈ చెట్లు భలే ఉంది ఈ రోడ్ అయితే. వాట్ ఈస్ దిస్ రే? ఏంట్రా ఆప్సరేట్రా? ఓ మనం కూడా వెళ్ళకూడదా? వెళ్ళిపోనేస్తానులేరా. వావ్ హైలైట్. బ్రిడ్జ్ పడిపోదు కదా చూడండి. ఓ ఇటు కూడా బాగానే ఉంది, బాగుంది. ఒరే లేట్రా. హైట్ ఎక్కువ అయిపోయిందని మరి సైడ్నా వాళ్ళు చూడు పై నుంచి ఎక్కేస్తున్నారు, నుంచి వెళ్ళిపోతున్నారు అట్లా పై నుంచే. అదే కదా. అరే ఇదేనా అవుతుంది కింద బంటి బ్రిడ్జ్ ఊగుతుంది, బ్రిడ్జ్ ఊగుతుంది. వెనకాల ఇంకో ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఒరే ఆగరా, బ్రిడ్జ్ ఊగుతుంది. లాస్ట్కి వెళ్ళిపోయింది లారీ. ఇది చూడండి అలా దిగుతున్నారా. ఏసీ నాన్ ఏసీ ఫ్యామిలీ దాబా అంటారు గురు. లోపల కూర్చొని తిన్నాం. అరే ఎందుకు రా సమీర్ ఇలాగా. అయిపోయింది ఫుడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ బిల్ అయితే 450 అయింది. ఏం బాగాలేదు అసలు, ఫుడ్ ఏం బాగాలేదు. మరి ఆప్షన్ లేదు ఇక్కడ, ఫుడ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. లగేజ్ పెట్టుకున్నాం అన్నీ. ఎక్కడెక్కడ ఆగుతున్నామో అక్కడంతా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి చిత్రకూట 94 కిలోమీటర్స్ ఉంది. చూపి ఎక్కరా. టైం ఎంత అవుతుంది? కరెక్ట్గా ఒక 5 minutes to 3 అవుతుంది టైం అయితే. ఆ కోటపాడు అన్న ఏరియా దాటిసాము. ఇంక మొత్తం అంతా మళ్ళీ స్ట్రైట్ రోడ్, పక్కన పొలాలు. ఇప్పుడు కొండలు మిస్ అయిపోయాయి అన్నమాట. ఫ్లాట్ ఉన్నాయి మొత్తం పొలాలు. ఇప్పుడైతే జగదల్పూర్ వచ్చాం. ఇంకా అక్కడి నుంచి
40 కిలోమీటర్స్ ఉందంట. టైం వచ్చేసి 4:15 అవుతుంది. మ్యాక్స్ ఇంకో హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో వెళ్ళిపోతాం. 5 ఉంటామేమో అక్కడ కరెక్ట్గా. ఇక్కడ ఆటోస్ బ్లాక్ కలర్లో ఉంది. శివలింగం షేప్లో ఎలా ఉందో చిత్రకూట ఎంట్రన్స్లో. ఇదే చిత్రకూట. వర్షాకాలంలో వస్తే అదంతా నిండిపోద్ది. ఇప్పుడు మరి వాటర్ ఎక్కువ లేదు, అంతే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కిందకి వెళ్తాం. అదిగోండి అక్కడ జనాలను తీసుకెళ్తున్నారు చూసారు వాటర్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. వెళ్తున్నాం కిందకి. ఇప్పుడు అక్కడికి వెళ్తే మొత్తం మన బట్టలన్నీ తడిసిపోతాయి అంటావా? అయ్యి బాబోయ్ తప్పు. మనం వెళ్దాం, వస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇలా పక్క నుంచి రూట్ ఉంది. దిగినప్పుడు బాగానే ఉంది, ఎక్కినప్పుడే టాస్క్. న్యాచురల్ ట్రైల్ చిత్రకూట. మనం వెళ్ళి చూడొచ్చాము. ఇక్కడేంటి గుడి? శివుడి గుడి ఉంది ఇక్కడ. ఎవరైనా ఉంటారేమో ఇక్కడ. ఓ అంకుల్ సెన్సార్. పర్సనల్ బోట్ అయితే 300, 400 అంటున్నారు. గ్రూప్ మెంబర్స్ వెళ్ళాలంటే 50 రూపీస్ అంట మనిషికి. అంతేం వెయిట్ చేయాలో. कितना टाइम लगेगा? कितना टाइम लगेगा? बोट एక్కడం ఫస్ట్ టైం లేదు. పర్లేదు, గుడ్డడికి ఈతొచ్చి. ఫోన్ వాటర్ ప్రూఫే కదా, పర్లేదు. ఇదంతా వాటర్ వస్తే భలే ఉంటుంది కదా. కానీ అంతా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం రానివ్వరు. ఓ నీటి ఎలా అవుతుంది. मच्छी ఓకే ఫైనల్లీ చిత్రకూట వరకు వద్దాం అనుకున్నాం. చిత్రకూట వచ్చాం. అక్కడ చూడండి చంద్రబాబు ఎంత బాగుందో. అక్కడ ఇంకో రైడ్ వచ్చేస్తుంది. ఆ ప్రైవేట్ బోట్లో వెళ్ళిపోతున్నారు. వెడ్డింగ్ షూట్ కష్టాలు చూడన్నారు. అంతమంది కష్టపడితే ఒక మంచి ఫోటో వస్తుంది. లో ప్రైడ్ కూడా చేసాం. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అదంతా వాటర్ వస్తే బాగున్నాయి.
కానీ ఇది సీజన్ కాదు కదా అదంతా వాటర్ రావడానికి. ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంత లేట్ అయితే అంత లేట్ అయింది. డిఎంఎల్ వెళ్ళిపోయి రేపు స్టే చేసేద్దాం అనుకున్నాను నైట్. ఇక్కడ ఎక్కడ స్టే చేయడానికి కూడా బాగాలేదు. ఇక్కడైతే బెస్ట్ గ్రూప్ తాళ్ళండి 50 రూపీస్. పర్సనల్గా అది ఇది అంటారు కానీ వేస్ట్. అది అలా 300 to 400 ఛార్జ్ చేస్తారు. మనం అడిగితే వేస్ట్. గ్రూప్తో వెళ్ళినా ఒకటే, పర్సనల్తో వెళ్ళినా ఒకటే. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డిఎంఎల్ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ చూడండి సాంబ్రాన్ ఎలా అమ్ముతున్నారో, ఈ చెక్క వస్తువులు కూడా, ఈ గొడ్డలు ఇదంతా. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కత్తిలు ఉన్నాయి. నాకు పనికి వస్తాయి. ఎందుకురా? తీగలు కోయడానికి. అయిపోయిందమ్మా ఇంకా చిత్రకూట. ఇప్పుడు మనం డిఎంఎల్ డైరెక్ట్గా. లైట్ ఫెయిల్ అయిపోద్ది తెలుసు, బట్ ఎర్లీ మార్నింగ్ అక్కడ వ్యూ బాగుంటుందని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎక్కడో ఉండే బదులు, టైం వేస్ట్ చేసే బదులు అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించింది. స్లోగా వెళ్ళిపోతాం. ఒక 7, 8 అయినా. లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు వీడియో తీస్తాను. లైట్ ఫెయిల్ అయిపోతే ఇంక డైరెక్ట్ టెంట్ వేసుకున్న తర్వాత అప్డేట్ చేస్తాను. కొద్ది అమ్మ ఇటు చూడాలి వచ్చాడు. ఇంకా ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అని చూపిస్తుంది అంటున్నాడు సమీర్. ఇప్పుడేమో ఆలోచిస్తున్నాం 180 కిలోమీటర్స్ పట్టుకొని వెళ్ళిపోయినా రాత్రి 11 అంతా అయిపోద్ది. రిస్క్ చేయడం ఎందుకు అని. లేదంటే ఎక్కడైనా అయితే అయిపోతాం మధ్యలో, లేదంటే వెళ్ళిపోతాం. కరెక్ట్గా ఇప్పుడు వచ్చాం డిఎంఎల్. కరెక్ట్ 12 అవుతుంది. ఇక్కడ కేక్ కటింగ్ అవుతుంది ఎవరితో బ్రోది. ఇది అయిపోయింది.